హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియో కాయిన్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటి అంటే జియో కాయిన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయవచ్చు, దాంతోపాటు జియో కాయిన్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవి ఎవరు ఎర్న్ చేయవచ్చు, దాంతోపాటు ఇవి క్రిప్టో కాయిన్స్ అవునా కాదా, దాని తర్వాత వీటిని ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు అనేటటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు రీసెంట్గా చాలామంది మనకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ లేకపోతే వీడియో యొక్క కామెంట్స్లో కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్న విషయం ఏంటి అంటే జియో కాయిన్స్ మాకు రావట్లేదు అనేసి అయితే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కషన్ అనేది చేసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మొదటగా అందరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే జియో కాయిన్స్ అసలు రావట్లేదు అనేసి చాలామంది అయితే మెసేజెస్ చేస్తున్నారండి. సో దీనికి గల రీజన్ ఏంటి అని అంటే జియో కాయిన్స్ ఎర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చేంజ్ చేసేసారు. ఒకప్పుడు ఏం జరిగింది అని అంటే మనం ఇక్కడ ఈ గూగుల్ అనే ఆప్షన్ ఉంది కదా జియోలో, ఇక్కడ మనం క్లిక్ చేసి యూట్యూబ్కి సంబంధించినటువంటి ఏ వీడియోస్ చూసినా కానీ ఇక్కడ మనం క్లిక్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసేసి లేకపోతే ఏదో ఒక టాపిక్ ఓపెన్ చేసేసి ఇక్కడ వచ్చేటటువంటి వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఏవి చూసినా కానీ మనకు ఇదివరకు కాయిన్స్ అనేవి వస్తున్నాయండి. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా కాయిన్స్ అయితే రావట్లేదు. కేవలం మనకు ఇక్కడ కాయిన్స్ అనేవి రావాలి అని అంటే ఇక్కడ జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాచ్ అనే ఆప్షన్ చూడండి. ఈ వాచ్ సెక్షన్లో ఉండేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వాచ్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక వాచ్ ఉంది చూడండి, దాంతోపాటు ఇక్కడ కూడా ఇంకొక వాచ్ ఉందన్నమాట. సో ఈ రెండు సెక్షన్లలో ఉండే వీడియోస్ని మనం చూస్తే మనకు కాయిన్స్ వస్తున్నాయి. అది కూడా ఒక స్పెషల్ కండిషన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఈ వాచ్ సెక్షన్లో ఉండేటటువంటి ఒక వీడియో మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సో జస్ట్ ఈ వీడియో మీద నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ వీడియో మనం ప్లే కొట్టినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది రాలేదండి. గుర్తుపెట్టుకోవాల్సింది అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తేనే మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ రాలేదు అంటే మళ్ళీ ఏం చేయాలంటే పదే పదే మీరు మళ్ళీ ఇదే వీడియో ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ క్లిక్ చేయాలండి. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో వీడియోలో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఖచ్చితంగా రావాలి. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన టైంలో మాత్రమే మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ అవ్వాలి. మీరు ఏ వీడియో క్లిక్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా స్టార్టింగ్లో అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రాలేదు చూడండి. సో మీకు కాయిన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు వీడియో క్లిక్ చేసినప్పుడు స్టార్టింగ్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఖచ్చితంగా రావాలి. సో అడ్వర్టైజ్మెంట్ అనేది రాకపోతే ఇదే వీడియోని మళ్ళీ పదే పదే మీరు ప్లే చేయండి. సో ఒక 5-6 సార్లు మీరు ట్రై చేసిన తర్వాత కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది రాలేదు అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ట్రై చేయాలండి. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ అనేది నేను ఎన్నిసార్లు క్లిక్ చేసినా కానీ అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు, వీడియో డైరెక్ట్గా ప్లే అవుతుంది. సో ఈ విధంగా వీడియో డైరెక్ట్గా ప్లే అయ్యేటప్పుడు సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఏదైతే ఉందో అది రాకుండా డైరెక్ట్గా వీడియో అనేది డైరెక్ట్గా ప్లే అయితే మీకు కాయిన్స్ అనేవి రావు. సో మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఆ టైంలో క్లోజ్ చేసేసి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ఈ వాచ్ సెక్షన్లోకి వచ్చేసి వీడియోస్ రన్ చేయడమేనండి. అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళేసి ఆ నెక్స్ట్ వీడియోని ప్లే చేసుకోండి. సో ఇదివరకు ఏం జరిగేది అంటే ఒక్కసారి ఈ వీడియో ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి వీడియో ఒక్కసారి ఆన్ చేసి వదిలేస్తే అవి కంటిన్యూస్గా ఒక 20, 30, 50 వీడియోస్ కూడా రన్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అది కూడా ఆటో ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆటో ప్లే ఆప్షన్ని తీసేశారనమాట. ఈ ఆటో ప్లే ఆప్షన్ దీంట్లో తీసేయడం వల్ల
ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవ్వట్లేదు. జస్ట్ ఒక్క వీడియో రన్ అవుతుంది, ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఆన్ అవుద్ది. అక్కడ కూడా మీరు రన్ కొడితేనే అడ్వర్టైజ్మెంట్ అయిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోని రన్ కొడితేనే వీడియో కంప్లీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఒక్క వీడియో ఏదైతే ఉందో దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ వీడియోని దరిదాపు మీరు ఒక 2 టైమ్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రన్ అవ్వడానికి ఒకసారి క్లిక్ చేస్తాము, అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత మెయిన్ వీడియోని రన్ అవ్వడానికి ఇంకోసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు దాంతోపాటు ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో జియో కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా వరకు తగ్గించేశారు. ఇదివరకు రోజులో ఒక్కొక్కరికి 50, 60, 70, 100, 130 ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పర్సన్స్ కూడా ఇప్పుడు పర్ డేకి 4, 5 కాయిన్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ బాగా ఎక్కువ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి సింగిల్ వీడియో కూడా క్లిక్ చేసి ఖచ్చితంగా వీడియో రన్ అవుతుందా లేదా అనే అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ అవుతుందా లేదా అనేసి మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది రాకుండా డైరెక్ట్గా వీడియో రన్ అయితే మీకు యూజ్ చేయము ఉండదు, కాయిన్స్ రావు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అప్లికేషన్ క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి అప్లికేషన్ ఓపెన్ చేసి క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసుకొని వీడియో చూడడమే. దాని ద్వారా మాత్రం మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దాంతోపాటు మనకి ఇక్కడ చాలామంది అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటి అంటే ఈ జియో కాయిన్ అనేది జస్ట్ రివార్డ్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా జియో రీఛార్జ్ కానీ లేకపోతే రిలయన్స్లో షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా యూజ్ చేస్తే మనకు ఎన్నో కొన్ని అంటే మనం ఒక 5,000 షాపింగ్ చేస్తే 5,000 షాపింగ్లో మనం 4,000 బిల్లు పే చేసి రిమైనింగ్ 1,000కి జియో కాయిన్స్ పే చేయడానికి యూజ్ అవుతాయి అనేసి చాలామంది అయితే వాళ్ళ ఒపీనియన్ అనమాట. కానీ అదైతే నిజం కాదండి. జియో కాయిన్స్ అనేది ఏదైతే ఉందో అది ప్యూర్గా క్రిప్టో టోకెన్ లేకపోతే క్రిప్టో కాయిన్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు వాట్ ఈజ్ Web3 టోకెన్ అనేసి కూడా క్లియర్గా చెప్పారు. అంటే జియో కాయిన్స్ని కూడా మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. మనం ఎర్న్ చేసిన వాటిని లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో ఆ ప్రైస్కి మనం సెల్ చేయవచ్చు. అంతేగాని ఇవి రివార్డ్స్ కాదు. రివార్డ్స్కి మీకు కాయిన్స్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. రివార్డ్స్ అయితే మీకు లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ టైం మాత్రమే ఉంటాయి. దాని తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతాయి. దాని తర్వాత రివార్డ్స్ అనేవి మీరు లిమిటెడ్ పర్సంటేజ్ మాత్రమే యూజ్ చేయగలరు. అంటే ఎవ్రీ టైం షాపింగ్ చేసినప్పుడు, రీఛార్జ్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఆన్లైన్ వెబ్సైట్లలో మీరు యూజ్ చేసినప్పుడు అప్పుడు మీరు టోటల్ షాపింగ్ చేసిన టైంలో సమ్ పర్సంటేజ్ మాత్రం యూజ్ చేయాలనే రూల్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇవి రివార్డ్స్ అయితే కాదు, ప్యూర్గా క్రిప్టో కరెన్సీ టోకెన్స్. సో వీటికి ఎక్స్పైరీ అనేది ఏముండదు. మీరు ఎన్ని ఎర్న్ చేసి పెట్టుకుంటే అంత బెటరు. ఫ్యూచర్లో మంచి ప్రైస్కి వస్తే మీరు అమ్మేసుకుంటారు. లేకపోతే మీకు ఇమ్మీడియట్గా అవసరం అనుకుంటే ఎప్పుడు లాంచ్ అయితే అప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్, లాంగ్ టర్మ్ యూటిలిటీ ఉండే కాయిన్సే కానీ రివార్డ్ కాయిన్స్ కాదు. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఇది జియో కాయిన్స్ని మైనింగ్ చేయాలా లేదా అనేసి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పటివరకు నేను వీడియోలో ఒక 4-5 సార్లు చెప్పిందే మళ్ళీ చెప్పాను. అక్కడ ఉండేటటువంటి వీడియో మీరు ప్లే చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తే మీకు ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ రాలేదు అంటే ఎర్నింగ్స్ రావు. మీరు అప్లికేషన్ మళ్ళీ క్లోజ్ చేసి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ వీడియోస్ చూడడం. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.